ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షకు మద్దతుగా విజయనగరం తహసీల్దార్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలంటూ చేపట్టిన ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు వేదికగా చేపడుతున్న జల దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. విజయనగరం జిల్లాలో సైతం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రం వద్ద కూడా నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో దీక్షకు చేస్తున్నారు. ఈ విధంగానే ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రమైన విజయనగరం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ దీక్షా శిబిరాన్ని మేము ప్రారంభించాం. మరి ఒక్క విషయమే కాదు, ఈరోజు ఈ అక్రమ కట్టడాల నిర్మాణం జరిగితే రానున్న కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సాగునీరు తాగునీరు దక్క అనేక ఇబ్బందులకి గురవుతారని, మరి ఈ విషయం ప్రతిపక్ష పార్టీకి తెలిసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు తెలియదని అడుగుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దగ్గర భయంతో, కేసీఆర్ చెప్పు చేతల్లో ఉంటూ కేసీఆర్ నిలబడమంటే నిలబడడం, కూర్చోమంటే కూర్చోవడం, నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళు అంటే విజయవాడలో మకం పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు మరి రానున్న కాలంలో ఈ రాష్ట్ర ప్రజల సౌఫల్యం కోసం ఏ విధమైన పని చేస్తారని మేము అడుగుతున్నాం. కానీ ఈ అక్రమ కట్టడాలే కాదు, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. దానికి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఆ విషయంలో కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేస్తుందని, ఇది ఒకటే కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చి హామీల్ని అమలు చేయవలసిన బాధ్యత ఉందని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్న విషయం మరి అందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు జరుగుతున్న ఈ 3 రోజుల దీక్షతో విరమించాం. అక్రమ కట్టడాలు కానీ నిర్మాణం చేస్తే మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షకి కూర్చొని అక్రమ కట్టడాల్ని ఆపుతామని చెప్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాజకీయాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడవలసిన అవసరం ఉందని ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజల పక్షాన నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే నీ తొత్తులతో ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయన స్వార్థం కోసం చేస్తున్నాడు, లేకపోతే వారి తండ్రి గారే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశారని ఈరోజు అవాకులు చెవాకులు పేల్పిస్తున్నావు. మరి మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రతి ఒక్కరు హృదయం మీద గుండె మీద చేసుకుని ఆలోచిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేది కాదు. ఆ రాష్ట్రం విడకపోతే ఈరోజు దుర్గతి పట్టేది కాదు. అటువంటి మహానాయకుడిని కూడా ఈరోజు మీరు మీ స్వార్థపూరిత కారణాల కోసం లేనిపోని నిందలు వేసి నువ్వు మాట్లాడిస్తున్నావు. ప్రజల అమాయకులు కాదు, గ్రహిస్తారు. నువ్వు కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, అందరినీ కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. రాబోయే రోజుల్లో నువ్వు చేస్తున్నటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలకి సరైన మూల్యం చెల్లించుకోవాల్సిన తరుణం ఉందని మాత్రం మనం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తాగునీరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రానున్న రోజుల్లో వస్తుందని మరి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే జలదీక్ష చేపట్టి ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ఆంధ్రప్రదేశ్కి అందించాలని ఒక దృఢ నిర్ణయంతో దీక్ష చేస్తున్నాం. 3 రోజుల పాటు చేస్తున్న దీక్ష 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది, కదిలిస్తుంది. జనాలు తప్పనిసరిగా కూడా మద్దతు తెలియజేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేషవత, సాక్షి టీవీ న్యూస్, విజయనగరం.